చిత్తూరు జిల్లా గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. శిరీష ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికి హత్య అని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. తీవ్ర జ్వరంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికతో తన కొడుకుతో చనువుగా మాట్లాడడం చూసి శిరీషకు యువకుడి తండ్రి నాగరాజు వార్నింగ్ ఇచ్చాడు. ఇది తన కూతురు మృతికి నాగరాజే కారణమంటూ ఆరోపిస్తున్నారు. నాగరాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం జరిగింది? ఎందుకు గొడవ? ఎందుకంటే తెలియదు. మా పాపకి ముందు మాడికలు పోసేనప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నాయన్న. ఎవరెవరు? నారెడ్డి కొడుకు ఈశ్వరని. ఆయన ఏమో పిలిచినాడో ఏమో తెలియదు. మా పాప అక్కడికి కూర్చొని మాట్లాడిందంట. వాళ్ళ నాయన ఏమో తిప్పినాడంట. షడ్డ ఏమో అడిగినాడంట. కంప్లైంట్ ఇస్తాము, పోలీసు వాళ్ళు వస్తారు, పాపం మీ అమ్మ మీ అబ్బకి అందరికీ చెప్తాము అని చెప్పినారంట. అట్లా అని చెప్పేవరకంటే మనకి ఏం జరిగినా మనకు తెలీదు. ఇంటికి వచ్చేవరకంటే బిడ్డ లేదు. మీరు అప్పుడు స్కూల్ పోయినారా? నేను పని లేదు, నేను స్కూల్ చదువుకుంటాను. ఇప్పుడు అంటే ఎన్ని గంటల టైంలో చనిపోయిందమ్మా? 1 గంట కాదు. ఫస్ట్ హాస్పిటల్ పోయి వచ్చినంట. ఇంట్లో వచ్చుకొని మనం కాపులో వచ్చినాడని పోయినంట. ఈరోజు మధ్యాహ్నము శిరీష అనే పాప నా కూతురు. నేను పనికి వెళ్ళిపోయి నా కూతురు ఆడ పక్కింటి కాడపోయి కూర్చొని తమాషకు మాట్లాడుకొని నవ్వుకుంటా ఉంటారంట. ఎవరెవరు? నా కూతురు పక్కింటి పిల్లోడు. వాళ్ళ నాయన వాళ్ళ అవ్వ వచ్చి ఆ బిడ్డని నోటికి వచ్చినంత అడిగి జుట్టు పట్టి బయట దొబ్బి, నీకేం పని మా ఇంటికాడ, మీ అమ్మ మీ నాయన రాని, మీ అమ్మ కథ చూస్తాను, మీ నాయన కథ చూస్తాను, నేను కంప్లైంట్ ఇచ్చినాను, పోలీసు వాళ్ళు తోడుకొస్తా ఉన్నాను, ఏం చేస్తాను ఎక్కడ చేస్తాను అని ఆ బిడ్డ నాయన వేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను కూడా ఇట్లా అంటారు, దేవుడు లంజా నీ బిడ్డని కాళ్ళు గడికి వదిలేసిండవయ్యా. ఎవరండి? ఆ ఇంటోడు ఆ పిల్లోనికి నాయన నాగరాజ ఇట్లా అంతా అడిగేసి, నేను ఈ పొద్దు మీరు స్టేషన్ కాడికి రావాలా అట్లా ఇట్లా నా బిడ్డకి భయం పెట్టేసి నాకు వార్నింగ్ ఇచ్చినారు. చూడు ఈ పొద్దు మిమ్మల్ని ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను, పీచకం లేకుండా చేస్తాను అట్లా అని చెప్పి 1 గంట ఫోన్ చేసినాడు. అట్లా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసినాడు. నాకు పని చేసి ఎక్కడ ఇష్టం లేకుండా ఏం గలాటాగా ఉందని ఇంటికాడికి పోయి నన్ను 1:30కంతా ఇంటికాడి ఆడే ఊర్లోనే అట్లా ఏదో ఆవిడికి జ్వరం ఉండే వల్ల ఎంతకొద్ది కొనుక్కోండి లేకుండా పక్కింట్లోకి కూర్చొని మాట్లాడి ఆ టైంలో వాళ్ళ ఆయన వచ్చి ఆ మారిగా విడిని ఏమమ్మా అడిగి నాన్న మాట్లాడి నేను మధ్యాహ్నం 1 గంట పనిలో ఉంటే పని కాడికి ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించినాడు. ఏమని బెదిరించాడు? నీ అంత చూస్తాను, నీ బిడ్డ కాళ్ళు గడి కుదిలిండావా, యా ఊరి నుంచి వాళ్ళే కొట్టి పీచుకం లేకుండా చేస్తాను, నా దగ్గర శాలరీ బెదిరిస్తాడు. సరే ఆ మాట అంటే నేను కూడా 1 గంట ఫోన్ చేసినాడు. 1:54 ఊర్లో పోయినాను. ఆ లోపల ఏమో అడిగి నా బిడ్డ చిత్ర చేసి చేసినాడు. నా కూడు చేసినాడు. నీ ఎంత చూస్తానే పోలీసు వాళ్ళు వస్తారే అని నీళ్ళకి వచ్చాను. నేను ఇంటికాడ ఉన్నాను. ఇతను తోడుకొచ్చింది 10 గంటలకు తొడుకొచ్చింది. 10 గంటలకు తొడుకొచ్చి ఇంజక్షన్ వేయించుకుంటే ఒక టీ బన్ను ఉడికి నీళ్ళు తీపించుకుంటే నేరుగా ఇంటికి తోడుకోమైనా వేసుకున్నాను. నేరుగా వాళ్ళ నాయనమ్మా భద్రగా ఇంటికి పోనాయనని మృతి చెందింది. తల్లిదండ్రులు చూస్తే అమ్మాయిని కొట్టి చంపారు అని చెప్పేసి తల్లిదండ్రులు పక్కింటి అబ్బాయి నాగరాజ్ అనే వాళ్ళు కొట్టి చంపారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. సో ఆ అమ్మాయి వచ్చేసి వీళ్ళ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. విషయం తెలగానే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేను మా సిబ్బంది రావడం జరిగింది, విచారించాము. సో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున పోలీస్ అధికారులను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి తనంతటికి తాను ఉరి వేసుకొని చనిపోయే స్థితికి కారకులైనటువంటి వాళ్లకు శిక్ష పడేలా
చర్యలు తీసుకోండి. దయచేసి మేము మా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. ఎవరైతే నిజాలను మీరు వెలికి తీయండి, నిజాలను బయటికి తీయండి. ఇందులో ఈ ఆరోపణలు వాస్తవమైతే ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించండి. చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కేసును గనక నీరు కార్చినట్లయితే ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున గట్టి పోరాటం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బాధితులకు అండగా మా సంస్థ అనేది నిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా